హాయ్ అండి. ఈ చేపల పులుసు మనం ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈరోజు మనము ఎండు చేపలు కూర వండుకుంటున్నామండి. ఈ చేపలన్నీ తలకాయలు ఇవన్నీ తీసేసి ఇవన్నీ మొత్తం తీసేసి కూర ముక్కలు కోసుకొని పెట్టుకోవాలి. వీటిని మన చేపలు అయితే క్లీన్ చేసుకున్నామండి, ముక్కలు చేసేసుకున్నాము. మొత్తం సైడ్లు మొత్తం ఇవన్నీ తీసేసి ఇప్పుడైతే కొన్ని వాటర్ పోసి కొంచెంసేపు ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. మనం చింతపండు నానబెట్టుకోవాలండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసి నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. మన చేపలు నీట్గా కడుక్కొచ్చుకున్నామండి. ఇప్పుడు మనము 4 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. 4 టమాటాలు, ఒక 2 ఉల్లిగడ్డలు, 4 ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. వేసుకున్నాం కదా. ఒక 2 టీ స్పూన్లు కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ పసుపు, ఉప్పు, మనకి రుచికి సరిపోయినంత ఉప్పు, 4 టీ స్పూన్లు ఆయిల్. చేపల కూర కదా, ఎక్కువ పట్టిద్దండి. ఇప్పుడు వీటిని మంచిగా కలుపుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి ఇది పొయ్యి మీద పెట్టుకోవాలండి. మనం కూర పొయ్యి మీద పెట్టుకున్నాం కదండి సిమ్లో. ఇప్పుడు మనము చింతపండు బాగా నానింది కలుపుకోవాలి. చింతపండు బాగా పిసికి కూరలో పోసుకోవటానికి. ఇప్పుడు మనం చింతపండు పులుసు కలుపుకున్నాం కదండి, ఇప్పుడు పోస్తుంది కూరలు. ఇప్పుడు పులుసు పోసుకున్నాం కదండి, ఇంకా కొన్ని వాటర్ పోసుకొని ఇప్పుడు మనము మూత వేసుకొని ఉడికించుకోవాలి. మన కూర ఉడుకుతున్నదండి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ దంచుకొని వేసుకోవాలి. అప్పుడప్పుడు దంచేసుకోవాలి. దగ్గర పడింది కూర, కొంచెం ఉడకాలి. మన కూర రెడీ అయిపోయిందండి. అబ్బా, మంచి స్మెల్ వస్తుంది. మనకి కూర మొత్తం రెడీ అయిపోయింది. మంచి వాసన వస్తుంది చేపల కూర. మనం స్టవ్ బంద్ చేసుకొని దింపేసుకుందామండి. మన కూర రెడీ అయిపోయిందండి. మనం వేరే గిన్నెలోకి తీసేసుకున్నాం. స్టార్ట్ చేసిన మన చేపల పులుసు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము ఈ చేపల పులుసు వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉండిద్దండి. ఎంతో బాగుండిద్ది. ఒకసారి మీ ఇంట్లో కూడా ఈ విధంగా ట్రై చేసి టేస్ట్ చేయండి. చాలా బాగుండిద్ది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.